ఫిజికల్ అటాకులు ఒక్కటే తక్కువైంది, మిగతా అన్ని జరిగినాయి కదా ఎపిసోడ్లో. రచ్చ రచ్చ అయిపోయింది బాబోయ్. యష్మి, సోనియా, నిఖిల్ కొంతవరకు, అబ్బాయి లైటర్ వెయిన్, మ్యాక్సిమం అయితే ఓవరాల్గా డిస్టర్బ్ అయితే చాలా అయ్యారు. రకరకాలుగా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఫుల్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకొని వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ చూసుకుంటే అబ్బాయి చెప్తున్నాడు ఏదైతే తను మొన్న సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడో బిగ్ బాస్ చెప్పినందుకు. అబ్బాయి వర్సెస్ నిఖిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వండి, ఒకరు సేఫ్ అవ్వండి అంటే అబ్బాయి ఎందుకు తీసుకున్న డెసిషన్ అంటే రీసెంట్గా ఎమోషనల్ టాస్క్ ఏదైతే వచ్చిందో దాంట్లో నిఖిల్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి అబ్బాయి కోసం ఆ వాచ్ ఏదైతే తనకి వాళ్ళ ఫాదర్ వాచ్ వచ్చింది కాబట్టి ఓకే ఇక్కడ గివింగ్ ఇట్ బ్యాక్ అన్నట్టుగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో తన డెసిషన్ తీసుకున్నట్టుగా అయితే రివీల్ చేసింది. యాక్చువల్లీ అక్కడ నిఖిల్ సాక్రిఫైస్ చేయడం అనే దానికంటే కూడా మిగతా వాళ్ళు మనోడిని పిక్ చేసుకున్నారు కాబట్టి, అబ్బాయిని పిక్ చేసుకున్నారు కాబట్టి ఆ పరంగా అబ్బాయికి వచ్చింది. సో అక్కడ నిఖిల్కే అబ్బాయి కంప్లీట్లీ ఆ క్రెడిట్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. తన హ్యాండ్ లేకున్నా కూడా అదొక జెంటిల్మెన్ బిహేవియర్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయి ఈ రీజన్ అప్పటికప్పుడు ఏదైతే నిన్న నామినేషన్స్ టైంలో అబ్బాయి చెప్పలేదు, నిన్న చెప్పుంటే అబ్బా కావాలని ఓవర్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే ఉండదు. బట్ ఇవాళ ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పింది కాబట్టి డెఫినెట్లీ జెన్యూన్ అనే మనం అర్థం చేసుకోవాలి. సో అబ్బాయికి ప్రస్తుతం ఓటింగ్ స్టార్టింగ్ ఓపెన్ అయినప్పుడు పెద్దగా లేదు, బట్ మెల్లమెల్లగా హీస్ పికింగ్ అప్ అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. ఇలాంటి పాజిటివ్ గెస్టర్స్ చేస్తుంటే మెల్లిమెల్లిగా నో డౌట్ ఆ ఒక్కొక్క అడిగే 2 అడుగులు 3 అడుగులు అన్నట్టు ఇంకా ఫాస్ట్గా ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది ఓటింగ్ పరంగా, పబ్లిక్లో ఆయన ఇమేజ్ పరంగా. అండ్ తర్వాత చూసుకుంటే యష్మి విష్ణుప్రియతో మాట్లాడుతూ సోనియా చాలా సేఫ్గా మాట్లాడుతుంది. ఏదైతే నామినేషన్స్లో చెప్పిన పాయింట్ ఉందో అదే పాయింట్ మళ్ళీ చెప్తూ డిస్కస్ చేస్తుంది విష్ణుప్రియతో సోనియా గురించి ఒక మనిషి వచ్చి చెప్తే ఆ మనిషి ఎవరైనా సరే విష్ణుప్రియ చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎస్, డెఫినెట్లీ విష్ణుప్రియకి అది చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చే వార్త కాబట్టి, ఎగ్జైట్మెంట్ ఇచ్చే టాపిక్ కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేసింది. సోనియా చాలా సేఫ్గా మాట్లాడితే అసలు ఆమె సంచాలకుగా ఉంటాను ప్రతిసారి తయారవుతుంది, ఎందుకంటే గేమ్ ఆడకుండా ఉండొచ్చు అని. ఒక టాస్క్ ఉంటే నేను ఈ టాస్క్ ఆడతా అన్నట్టుగా ఒక్కసారి కూడా ముందుకు రాలేదు అని యష్మి చెప్తుంది. సోనియా ఇది ముందు నుంచి బేసిక్గా తను టాస్క్ ఆడడం కంటే కూడా టాస్క్లు ఆడటం వల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదు, నా టాకింగ్ పవర్, నా లాజికల్గా ఏదైనా ఇష్యూని డీల్ చేసే విధానం, దానివల్ల నేను ముందుకు వెళ్తా అన్నట్టుగా ఆమె మెంటల్గా ఫిక్స్ అయ్యే వచ్చింది. సో ఆమె టాస్కులు బాగా ఆడి ప్రూవ్ చేసుకోవడం అనే ఉద్దేశం ఆమెకి ఏం లేదు. ఎందుకంటే టాస్కులతో సంబంధం లేకుండా కూడా చాలామంది ఆల్రెడీ లేడీ కంటెస్టెంట్ కూడా, ఇన్ఫాక్ట్ బిందు మాధవి ఓటీటీ సీజన్లో తన టాస్కుల్లో అసలు ఆడేదే కాదు, అయినా కానీ తను సీజన్ టైటిల్ విన్నర్ అయిపోయింది. అండ్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగన్స్ కూడా మన టాస్కుల జోలికే వెళ్ళేవాడు, పెద్ద ఆడేవాడు అస్సలు కాదు, అయినా కానీ టైటిల్ విన్నర్ అవ్వగలదు. సో టాస్కులకి బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్కి సంబంధం లేదు, జస్ట్ మన క్యారెక్టర్ని, పర్సనాలిటీని ఎంత బాగా పబ్లిక్ ముందు ప్రజెంట్ చేసుకుంటామో దాన్ని బట్టి పబ్లిక్ ఓట్లేసి ముందుకు తీసుకెళ్తారు అని ఆవిడ గట్టికి నమ్మింది కాబట్టి ఆమె టాస్క్ మీద కంటే మిగతా వాటిల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. బట్ మిగతా వాటిలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఫస్ట్ వీక్ వరకు, బట్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాత అది కూడా మానేసింది. ఏంటో నాగార్జున గారు ఏమైనా తిట్టారంటే అది కూడా లేదు, అప్రిషియేట్ చేశారు. ఇన్ఫాక్ట్ సోనియాని అప్రిషియేట్ చేశారు. అసలు ఎక్కడ ఆమె ఇచ్చే కంటెంట్ ఆపేస్తుందనే ఉద్దేశంతో చాలా మంచిగా హ్యాండిల్ చేశారు ఆమెని. అసలు నువ్వు భలే చేసావమ్మా, నువ్వు సూపర్ బంపర్ అన్నట్టుగా పొగిడినా కూడా ఆమె ఏంటో సెకండ్ వీక్ నుంచి కంప్లీట్గా డల్లే అయిపోయింది, ఎటువంటి కంటెంట్ అయితే ఇవ్వలేదు. నిజంగా ఆర్గ్యూ చేయాల్సిన చోట కూడా అసలు ఇవాళ యష్మితో సోనియా ఆర్గ్యుమెంట్, బేసిక్గా సోనియాతో హౌస్లో పెట్టుకోవాలంటేనే భయపడేవారు ఒకప్పుడు, ఆమె నామినేట్ చేయాలంటే నిన్న నామినేషన్స్లో అందరూ భయపడ్డారు. కానీ ఇవాళ యష్మి ఆ రేంజ్లో రచ్చరచ్చ వాయిస్ ఫుల్గా రేస్ చేసి ఆర్గ్యూ చేస్తున్నా కూడా అన్నట్టుగా ఈ లెవెల్లో చేతులు కొట్టుకుంటూ మరి మాట్లాడుతున్నా కూడా సోనియా పెద్దగా ఆర్గ్యూ చేయలేకపోయింది. అసలు ఏంటి సోనియానేనా ఇలా ఉంది, ఇంత కామ్గా ఇంత కంపోజ్డ్గా ఉందేంటి, యష్మి ఆ రేంజ్లో రెచ్చిపోతుంటే అన్నట్టుగా అయితే తను ఉంది. అంటే బేసిక్గా తను మైండ్లో ఏముంది, బయటికి వెళ్ళిపోతామని ఉందా, నాకు ఎందుకు బిగ్ బాస్ అన్నట్టు ఉందా, తను కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయిందా, లేకపోతే నాగార్జున గారు ఏమైనా తిట్టారా, అసలు ఇవేమీ లేవు కదా. వై ఈస్ షీ డూయింగ్ లైక్ దిస్ అన్నట్టుగా డెఫినెట్లీ సోనియాకి ఫస్ట్ వీక్లో చూసిన ఆ పర్ఫార్మెన్స్కి ఇంప్రెస్ అయిన వాళ్ళందరూ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. బట్ ఓవరాల్గా చూస్తే సోనియా చూస్తే ఇవాళ ఎపిసోడ్ కొంచెం ఆమెకి పనికొచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని చోట్ల ఖచ్చితంగా తను లాజికలే అనిపించింది, బట్ ఆ లాజికల్గా అనిపించిన విషయాలు తను ఎక్స్ట్రీమ్ లెవెల్ స్ట్రాంగ్గా చెప్పలేకపోయింది. సంచాలకుగా ఉన్నా కూడా, అంటే ఒక
చెప్పే స్థానంలో ఉన్నా కూడా, ఇట్లా అవతల వినే స్థానంలో ఉన్నా కూడా ఆ పొజిషన్ కూడా ఆమె సరిగ్గా యూజ్ చేసుకోలేదేమో. అవతలలో డామినేట్ చేయడానికి సోనియాని, అది కూడా సంచాలకంగా ఉన్న సోనియాని డామినేట్ చేయడానికి ప్రయత్నించారు. డామినేట్ చేస్తే ఓకే చేయండి రా వచ్చి అన్నట్టుగానే చేయించుకున్నట్టుగా అనిపించింది తప్ప ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే డెఫినెట్లీ సోనియా ఇవాళ కంప్లీట్లీ లాస్ట్ ఆ ఏరియాలో చూసుకుంటే. అండ్ తర్వాత అంటే మేబీ తను ఏదైతే ఇప్పుడు మాటికి నోరేసుకొని పడిపోవడం వల్ల పబ్లిక్లో అన్నెసరిగా నెగిటివ్ అవుతామేమో, మనకున్న ఓటింగ్ అంతంత మాత్రం పెద్ద వీళ్ళందరిలాగా నేను ఇట్లా అక్కడిక్కడ గ్లామర్ ఫీల్డ్లో బాగా సినిమాలో సీరియల్లో చేసి పెద్ద పాపులర్ అయిన వ్యక్తిని కాదు. సో ఇప్పుడు నేను జనాల దృష్టిలో మంచి అమ్మాయిని అని అనిపించుకుంటే కొంచెం స్కోప్ ఉంటుందేమో, అన్నెసరి ఉన్న పేరు పోగొట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా అనుకుంటుందో ఏమో. మరి మంచి అమ్మాయి అనుకుంటే బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వచ్చని ఎలా అనుకుంటున్నారు? రచ్చమ్మాయి, రచ్చ చేసే అమ్మాయి అనుకుంటేనే వాళ్ళకి హౌస్లో లాంజివిటీ ఉంటుంది. అది సోనియా ఫస్ట్ అర్థం చేసుకోగలుగుతాను. అండ్ తర్వాత యష్మి ఏదైతే నేను హర్ట్ అయిందో నామినేషన్స్ పరంగా, దానికి మణికంఠ ఒకటే బతిమలాడుతాడు, ఒకటే చాలా ప్లీజింగ్గా మాట్లాడుతున్నాడు, కన్సోలింగ్గా మాట్లాడుతున్నాడు. అసలు నాకు కంఫర్టబుల్ అయ్యేంత వరకు నేను మాట్లాడతా అన్నట్టుగా అయితే యష్మి అంటుంది. కంఫర్టబుల్ అంటే బేసిక్గా ఈ కంటెక్స్లో మనం తీసుకుంటే మేబీ తనకి మాట్లాడాలనిపిస్తే మాట్లాడతా అన్నట్టుగా తన ఉద్దేశం చెప్పింది. అంటే మణికంఠతో ఆ కోపం ఉంది కాబట్టి ప్రస్తుతం నేను మాట్లాడను, ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉండి మాట్లాడాలనిపిస్తే కష్టంగా మాట్లాడతాను అన్నట్టుగా అయితే చెప్పేసింది. బట్ మనోడు వెళ్ళి ఆ వెనకాల నుండి అట్లా చేయి పెట్టి హక్ చేసుకున్న విధానానికి మేబీ ఆ అమ్మాయికి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది. అఫ్కోర్స్ ఇదంతా మనకి ప్రోమోలో వేసినా కూడా ఎపిసోడ్లో అయితే కంప్లీట్గా కట్ చేశారు. వై దిస్ అంటే మణికంఠను కాపాడే ఉద్దేశమా? కాపాడే ఉద్దేశం అయితే ప్రోమోలో మాత్రం కూడా ఎందుకు వేస్తారు? సో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అన్నట్టుగా తను చెప్పడం అనేది మేబీ అక్కడ మణికంఠ ఆ కైండ్ ఆఫ్ హగ్గులు కానీ అవన్నీ చూసి అది నాకెందుకో నచ్చట్లేదు అన్నట్టుగా యష్మి అన్నట్టుగా అయితే ఓవరాల్గా సినారియో క్రియేట్ అయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యష్మి ఒక అమ్మాయిని అలా పట్టుకోవడం, అలా హక్ చేసుకోవడం, తనకి ఇష్టం లేకుండా అలా ఉండడం అనేది తప్పు, నో డౌట్. బట్ మణికంఠ ఇంటెన్షన్ ఒక అబ్బాయి యాంగిల్లో కూడా ఆలోచిస్తే నో డౌట్ సొసైటీ ఎక్కువ శాతం అమ్మాయికి ఫేవరబుల్గా ఉంటుంది. అమ్మాయిని అలా పట్టుకోవడం ఏంటి, దాట్స్ జేస్ దామ్ డేమ్ డిషోమ్ అన్నట్టుగా క్లియర్గా వస్తుంది, నో డౌట్. బట్ మణికంఠ యాంగిల్ నుంచి చూస్తే తను క్లియర్గా మన యష్మిని ఏదైతే లొల్లయిందో తనతో ఉన్న బాండింగ్ పోకూడదనే ఉద్దేశంతో, ఫ్రెండ్షిప్ పోకూడదనే ఉద్దేశంతో దాంట్లో చేసిన చర్య తప్ప తనకి డెఫినెట్లీ రాంగ్ ఇంటెన్షన్ ఉంటుందని నాకెందుకో అనిపిస్తుంది. తను చేసిన ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, తను ఉన్న విధానం కానీ, మాట్లాడే మాటలు కానీ, ఇలా ఏమైనా కానీ నాకు ఎక్కడ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. బట్ యష్మి షీఈస్ ట్రయింగ్ టు మణికంఠని ఏమైనా ఆ విధంగా పోర్ట్రే చేయాలని ట్రై చేస్తుందా? ఎందుకంటే తనతో ఆల్రెడీ అంత పెద్ద రచ్చ అయినాక ఆయన మీద ఇలాంటి నిందలేవో వేస్తే అప్పుడు ఇంకా ఆయన ఇమేజ్ మొత్తం డౌన్ అయిపోద్దిరా అంటూ ఈ యాంగిల్లో ఏమైనా యష్మి ట్రై చేస్తుంది అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యష్మి లిటరల్గా సోనియాని కూడా ఇలాంటి మాటలే అనేసింది నిన్న నామినేషన్స్. అసలు నువ్వు పృథ్వీ, నిఖిల్ లాంటి వాళ్ళతో ఉండడం తప్ప గేమ్ పైన కానీ మిగతా వాటి మీద కానీ కాన్సన్ట్రేషన్ లేదు అన్నట్టుగా అయితే చెప్పేస్తుంది. ఏదైనా ఇష్యూ ఉంటే అది ఆ ఇష్యూ వరకు మాట్లాడి క్లోజ్ చేస్తే అయిపోతుంది. అన్నెసరిగా వేరే వాళ్ళతో లింకప్ చేసి నీకు వాళ్ళతో అఫైర్ ఉంది, నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు కాబట్టి నీ గేమ్ అంతా చెడిపోయింది అన్నట్టుగా ఈ యాంగిల్లో ఈ అర్థాలు వచ్చేలా మాట్లాడితే ఖచ్చితంగా పబ్లిక్లో ఈమె కావాలని ఇవన్నీ బ్యాట్ చేయడానికే చేస్తుంది. ఇష్యూ అయింది కాబట్టి ఆ ఇష్యూ గురించి మాట్లాడుకుంటా డొంక తిరుగుగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఇలా అర్థం చేసుకునే అవకాశం ఉండదా? నో డౌట్ నాకు తెలుసు చాలామంది అయితే అమ్మాయి వైపే ఆలోచించి యష్మిని అలా పట్టుకోవడం తప్పు కదా, అలా ఎలా పట్టుకుంటాడు అమ్మాయికి ఇష్టం లేకుండా అంటే తనేం ఇన్అప్రాప్రియేట్గా తను కంప్లీట్గా ఇంకేదో ఇన్అప్రాప్రియేట్గా దరిద్రంగా పట్టుకోవడం లాంటివి ఏమీ చేయలేదు. తను ఒక ఫ్రెండ్గా ఎంతవరకు మామూలుగా కెమెరాస్ ముందు అలౌడో అంతవరకే పట్టుకున్నాడు. ఆఫ్ కోర్స్ అది తనకి నిజంగా ఇన్అప్రోప్రియేట్గా అనిపించుంటే అది తను డైరెక్ట్గా స్ట్రైట్గా చెప్పాల్సింది. మనకంటే నువ్వు ఇలా పట్టుకోవడం, ఇలా నన్ను ఫిజికల్గా ఇలా చేయడం నాకైతే ఇంట్రెస్ట్ లేదు, అలా అలా ఉండకు అన్నట్టుగా స్ట్రాంగ్గా చెప్పేస్తే అయిపోయేది. అది చెప్పకుండా వేరే వాళ్ళతో చెప్పి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి ఇదంతా మనకంటే బ్యాచ్ చేయడానికి తప్పితే ఇంకేముంటుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఇనిషియల్లీ అదంతా ఓవరాల్గా ఎపిసోడ్ చూసినప్పుడు. తర్వాత నైనికా అండ్ విష్ణు వీళ్ళిద్దరూ సోనియా గురించి మాట్లాడుకుంటే
అప్పుడే సోనియా అక్కడి నుంచి వెళ్ళడం, పాస్ అవ్వడం, వీళ్ళు ఇమీడియట్గా టాపిక్ చేంజ్ చేయడం బాగా అనిపించింది కదా. యాక్చువల్లీ క్లిప్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఎక్కడి నుంచి లైవ్లో ఎప్పుడో అయిపోయిన ఈ సీన్ని ఎప్పుడో అయిపోయిందంటే ఆబ్వియస్లీ టెలికాస్ట్ అనేది మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వడానికి లైవ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ఆల్రెడీ వైరల్ అయిపోయిన క్లిప్ ఇవాళ మన ఎపిసోడ్ చూస్తుంటే బాగా అనిపించింది సోనియా అక్కడి నుంచి పాస్ అవ్వడం. తర్వాత రేషన్ కోసం టాస్కులు, ఫోటోల టాస్కులు రచ్చ ఆల్రెడీ షురు. ఇక్కడి నుంచి నబీల్ వర్సెస్ నబీల్ వర్సెస్ పృథ్వీ అనుకోడు. పృథ్వీని ఒక టాస్క్లో పెడితే ఎలా ఆడతాడో అని అనుకుంటాం. బీభత్సమైన అగ్రెషన్, బీభత్సమైన రచ్చ చేసి అవతల వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేసి ఆల్మోస్ట్ మర్డర్ చేసే లెవెల్ కూడా తీసుకుపోయి టాస్క్ గెలవడానికే చూస్తాడు అన్నట్టుగా అయితే అనుకుంటాం కదా. ఏదైతే నామినేషన్స్లో ఇప్పుడు సీత లాంటి వాళ్ళందరూ పృథ్వీని నామినేట్ చేశారో, నువ్వు అసలు టాస్క్ నువ్వు గెలవాలని కాదు అవతల వాళ్ళు ఓడిపోవాలని ఆడుతావు, చాలా విజృంభిస్తావు బీభత్సంగా అన్నట్టుగా అంటూ నీ అగ్రెషన్ చాలా పీక్స్ అన్నట్టుగా మణికంఠ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. అవన్నీ చెప్తుంటే ఈయనేంటి, నా అగ్రెషన్ నేనైతే మార్చుకోను, ఆ అగ్రెషన్ నీకు లేకపోతే నాకుందని నువ్వేదో కొల్లుకుంటున్నావు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన. ఆ అగ్రెషన్ని ఏదో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు, నా అగ్రెషన్ చాలా గ్రేట్ అన్నట్టుగా. బట్ అగ్రెషన్ వల్ల ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడియన్స్లో బ్యాడ్ అవుతున్నారు, ఓటింగ్ మొత్తం పృథ్వీ ఎగిరిపోతుంది. పృథ్వీ ఇప్పుడు కంప్లీట్లీ లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వీక్ బయటికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ ఆయన ఇంత ఫూలిష్గా ఇంకా ఆడుతూనే ఉన్నాడు. నాగార్జున గారు చెప్పారు నామినేషన్స్లో అంతమంది పాయింట్లు వేశారు, అగ్రెషన్ వద్దురా నాయన అని, అయినా కానీ అలాగే కంటిన్యూ అవుతున్నాడు. అలాగే కంటిన్యూ అవుతే ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. ఏమైంది తర్వాత ఆ లెవెల్లో రూల్స్ అన్నీ పాటించకుండా గుడ్డిగా అవతల వాళ్ళని ఫిజికల్ అటాకులు చేస్తుంటే ఆబ్వియస్లీ డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి నబిల్ ఈజీగా విన్ అయ్యాడు ఈ టాస్క్లో. నబిల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రమ్ అబై టీమ్కి. సో తర్వాత అసలు మీరు చూసారా వీళ్ళిద్దరూ టాస్క్ ఆడుతుంటే ఎక్కువ శాతం యష్మినే చూపించారు. యష్మి మాటికల్లా షౌటింగ్ చేస్తూ అరుస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు తననే ఫోకస్ చేశారు. ఆల్రెడీ యష్మి అరిచిన టాస్క్లు సందర్భాలు హౌస్లో చాలా ఉన్నాయి కాబట్టి దానివల్ల ఎక్కువ మైలేజ్ అనేది వస్తుంది కాబట్టి షోకి. ఈ టాస్క్లో కూడా ఎక్కువ శాతం అయితే ఈ టాస్క్ ఏంటి, ప్రతి టాస్క్లో యష్మి అరవగలిగే టాస్కులు ఉన్న ప్రతి చోట యష్మినే హైలైట్ అయిపోయింది. అసలు ఇవాళ ఎపిసోడ్లో కంటెస్టెంట్ ఆఫ్ ద ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా యష్మి అనే చెప్పాలి. త్రూ అవుట్ ఎపిసోడ్లో తన వైబ్ అనేది ఖచ్చితంగా ఉందని చెప్పాలి. తర్వాత సీత సంచాలక్గా అక్కడక్కడ భలే డెసిషన్ తీసుకున్నట్టుగా చెప్పొచ్చు. ఇప్పుడు పాజ్ అన్నాక కూడా పృథ్వీ టూ పిక్స్ తీసిండు కాబట్టి ఆ 2 పిక్స్ నబిల్ గ్రీన్ ఇస్తున్నా అన్నట్టుగా ఒక పాజిటివ్ డెసిషన్ తీసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే సీత ఫ్రమ్ ఈయన టీం, నిఖిల్ టీం అయినా కానీ తను ఎక్కడ 1% ఫేవరిజం కూడా లేకుండా నబీల్ది కరెక్ట్ అయితే నబీల్ అంటే ఆపోజిట్ టీం వాళ్ళది కరెక్ట్ అయితే ఆపోజిట్ టీం వాళ్ళది అన్నట్టుగా ఉంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పృథ్వీని, తన టీం మెంబర్ అయిన పృథ్వీని కూడా సంచాలక హోదాలోనే చూసి, తన టీం కాదు పృథ్వీ, నేను సంచాలక ఇప్పుడు కాబట్టి వాడు రూల్స్ క్రాస్ చేశాడు కాబట్టి డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా దెన్ అండ్ దట్ డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో నో డౌట్ నాగార్జున గారు నాకు తెలిసి వీకెండ్లో వచ్చినప్పుడు సీతకి మళ్ళీ నువ్వు కిర్రాక్ సీత అమ్మ మళ్ళీ అన్నట్టుగా చెప్పి సంచాలకగా మంచి పాజిటివిటీ పెంచే మాటలు చెప్పే అవకాశం అయితే ఉందని నాకు అనిపించింది అనమాట. తర్వాత సీత నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఏదో అంటుంది, ఇప్పుడు నువ్వు మిగతా అమ్మాయిలను ఎలాగైతే చూస్తావో విష్ణువుని కానీ సోనియాని కానీ నాతో కూడా అలాగే ఉండు, నన్ను కూడా అలాగే చూడు, ఇప్పుడు మన ఇద్దరు రిలేషన్ బయటికి వేరేలాగా వెళ్తుందేమో అన్నట్టుగా అంటుందే. వేరేలాగా వెళ్ళడం ఏంటి, వేరేలాగా వెళ్తే మటుకు నేనేం పెద్ద కేర్ చేయను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కదా అన్నట్టుగా అయితే ఈయన చెప్తున్నాడు. నో డౌట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళేంటో ఖచ్చితంగా తెలుసు. బట్ ఎవరికి వాళ్ళేంటో ఖచ్చితంగా తెలిసినప్పుడు అది ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే బయట ఉన్నప్పుడు ఓకే ఫైన్ అవుతుంది. బట్ బిగ్ బాస్ అనేది అన్నని కెమెరాల మధ్య ఉంటున్నప్పుడు ఇప్పుడు నిఖిల్కి నిజంగా ఫీలింగ్ లేకున్నా కూడా సీతతో అదే పనిగా క్లోజ్ ఉంటుంటే అది బయటికి వేరేలాగా వెళ్తుంది. ఎందుకంటే మన కళ్ళు ఉన్నంత పాజిటివ్గా అందరి కళ్ళు ఉండవు కదా. సో నిఖిల్ నేనేంటో నాకు తెలుసు అనడం అనేది డెఫినెట్లీ మంచి మాటే, కానీ బిగ్ బాస్ లాంటి షోలో ఆ మాట కరెక్ట్ కాదు. అదే మన బయటికి వెళ్తుందేమో అని అనిపించినప్పుడు అది క్లియర్గా మళ్ళీ ఆ కమెంట్ ఎవరు చేయకుండా, ఆ ఇంప్రెషన్ ఎవరికి రాకుండా తగు చర్యలు, ఎలాగైతే స్టార్టింగ్లో సోనియా ఒరే మన ఇద్దరిది అన్నెసరిగా డిస్టర్బ్ అవుతుందేమో రిలేషన్ అన్నట్టు అంటుంటే ఓకే ఇప్పుడు మన రిలేషన్ వల్ల నీ గేమ్ డిస్టర్బ్ అవుతుందని నీకు అనిపిస్తే నో డౌట్ నీకేం చేయాలనిపిస్తే అదే చేసే అన్నట్టుగా ఆయన చెప్పేశాడు నిఖిల్. సో అదే విధంగా సీతతో కూడా చెప్పుంటే బాగుండేది. అండ్ తర్వాత
పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏంటి, యష్మి డ్రెస్సు మనోడు బాగుంది అన్నాడంట. పృథ్వీ బాగుందంటే ఓకే నీ కోసం అయితే అన్నీ ఇప్పటి నుండి ఇలాంటివే తెప్పించుకుంటా అని అందంట. క్యా హోరా ఇదర్, కొచ్చు 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 హోతా హే. అండ్ యష్మి అంటే నీకు ఇష్టమా అంటే ఎస్ ఇష్టమే, బట్ యాజ్ ఎ పర్సన్ నువ్వు ఎలా అయితే ఇష్టమో యష్మి కూడా అలాగే ఇష్టం అన్నట్టుగా చెప్తున్నాను. బట్ ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఏమో గుర్రం ఎగరావచ్చు. బట్ ఇద్దరు ప్రస్తుతానికైతే 2 డిఫరెంట్ క్లాన్స్లో ఉన్నారు. 2 డిఫరెంట్ క్లాన్స్లో ఉన్న వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో, వీళ్ళిద్దరు కొట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటారా లేదా మా పృథ్వీరా మా యష్మిరా అంటూ ఒకరికొకరు అనుకొని లైట్ తీసుకుంటారా, లవ్ లేదు ఏమీ లేదు నేను టాస్క్ ఆడాల్సిందే, గేమే లవ్వే అన్నట్టుగా అనుకుంటారా. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత నేను ముందే అనుకున్నాను పృథ్వీ ఇంత స్మార్ట్గా ఉన్న కుర్రాడు, అందులోనూ అగ్రెషను, ఇలాంటి క్వాలిటీస్ బేసిక్గా అమ్మాయిలకి బాగా నచ్చుతాయి కదా. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అన్నట్టుగా ఏదైతే పార్ట్ ఉందో ఆ బ్యాడ్ బాయ్స్ ప్రకారంగానే మంచి హైటు, మంచి ఫిజిక్కు, అందులోనూ మగాడు అనుకునేలా కోపము, ఇలాంటివి డెఫినెట్లీ ఎవరికైనా నచ్చుతాయి, ముఖ్యంగా అమ్మాయిలకి కదా. తర్వాత క్యాబేజీ టాస్క్లో సోనియా టాస్క్లు ఆడలేదు అనుకున్న టైంలో ఈ టాస్క్ మటుకు సోనియా భలే ఆడి ఇన్ఫ్యాక్ట్ టీంని కూడా విన్ చేయగలిగింది. సో అంటే తనకి టాస్క్ కంఫర్టబుల్ అనిపించిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు, మొత్తానికైతే షీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్, బాగానే ఆడేసిందని చెప్పాలి. అసలు వాళ్ళు క్యాబేజీని ఆడేటప్పుడు దాంతో డీల్ చేసేటప్పుడు అదొక క్రికెట్ బ్యాట్లా ఫీల్ అవుతూ ఫట్ 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 అన్నట్టు కొట్టడం అనేది అక్కడ బాగా వర్కౌట్ అయిందని అనిపించింది. నిఖిల్ కానీ లేకపోతే సోనియా కానీ ఆదిత్యోమ్ కానీ. యాక్చువల్లీ ఆదిత్యోమ్ స్టార్ట్ చేసిన విధానానికి ఈ టాస్క్కి డౌట్ లేకుండా కుర్రోడు విన్ అయిపోతాడా అనిపించింది. బట్ ఓవరాల్ మెల్లిమెల్లిగా అయితే తను కంప్లీట్గా డౌన్ అయిపోయి వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంది టాస్క్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే అక్కడ టోటల్ 15 క్యాబేజీలు ఉన్నాయి, 7 వేశారు అని అనుకున్నాక ఒకటి మిగిలినప్పుడు ఆ ఒకటి ఇంకా పక్కన టీం వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, బేసిక్గా ట్రావెలింగ్లోనే ఉంది కదా, కంప్లీట్ రీచ్ అయితే అవ్వలేదు కదా, కాబట్టి ఆ క్యాబేజీ లాక్కొని వీళ్ళు వెళ్ళేది ఉండే. బట్ ఇదే నువ్వు చెప్పలేదు కదా అని ప్రేరణ వాళ్ళు అంటున్నారు. చెప్పడం ఏంటి, ఏదన్నా లూప్ ఉంటే సంచాలకు వచ్చి ఎందుకు చెప్తాడు, మీ తెలివితేటలను మీరు కనుక్కొని ఆ టాస్క్ ఆడాలి కదా. సంచాలకు ఒక టీంని గెలిపించాలని లూపులు ఎందుకు చెప్తాడు? నిజంగా అలా చెప్పాలంటే అసలు టాస్కే మొదలవకుండా స్టార్టింగ్ చెప్పేవాడేమో. అప్పటికి కూడా మణికంఠ ఇక్కడ క్యాబేజ్ అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ క్యాబేజ్ ఉంది అని కూడా చెప్తున్నాడంటే అదే హింట్ కదా. అది హింట్లా కన్సిడర్ చేయకుండా అంటే వీళ్ళకి ఏం కావాలి, ఇక్కడ క్యాబేజ్ ఉంది దా అమ్మ ప్రేరణ ఇది తీసుకో, ఇది లాక్కొని కూడా మీరు తీసుకెళ్ళవచ్చు అన్నట్టుగా. అంటే ముద్ద వీళ్ళకి అన్నం పెడితే సరిపోదు, అన్నం పెట్టి ముద్దలు కలిపి నోట్లో పెట్టాలన్నమాట. అంత కంప్లీట్గా డీటెయిల్గా చెప్పాలి వీళ్ళకి. పైన చెప్తే అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మణికంఠ వాళ్ళ టీమే, ప్రేరణ ఉన్న టీమే అయినా కానీ తను వాళ్ళ టీంకి కాకుండా పక్క టీంకి ఇచ్చాడంటే తను ఎంత హానెస్ట్గా ఉన్నాడు, ఎంత స్ట్రిక్ట్గా ఉండి గేమ్ లాగే అనుకోలేదు, ఎటువంటి ఫేవరిజం చూపించకూడదు అన్నట్టుగా తనకున్న ఆ గేమ్ స్పిరిట్కి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే తనని. సో తర్వాత నాకు తెలిసి ఈ పాయింట్ మళ్ళీ అందరూ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో తీసేస్తారు. బట్ అక్కడ నాకు మణికంఠది పెద్దగా తప్పైతే ఎక్కడ అనిపించలేదు. తర్వాత ప్రేరణ వచ్చి తను మళ్ళీ హక్ చేసుకుని ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, లాస్ట్ వీక్ సంచలకంగా నేనున్నప్పుడు కూడా అలాగే అయింది, అలాగే కన్ఫ్యూజ్ అయ్యా అది ఇది అన్నట్టుగా తను చెప్తుంది అన్నమాట. తను కన్ఫ్యూజ్ అయింది బట్ మణికంఠ ఏం కన్ఫ్యూజ్ కాలే. తను ఎంత సపోర్ట్ చేయాలనుకున్నాడో అంత సపోర్ట్ ఇండైరెక్ట్గా హింట్స్ ద్వారా ఇచ్చిండు. ఇక్కడ క్యాబేజ్ ఉంది అని అది అందుకోకపోవడం మీ బ్యాడ్ లక్. అండ్ సంచాలక తన డ్యూటీ అయితే డౌట్ లేకుండా ఫస్ట్ క్లాస్గా చేశాడు అందులో డౌట్ అయితే లేదు. అండ్ తర్వాత ప్రేరణ అండ్ మణికంఠ ఇది అయిపోయింది. నెక్స్ట్ బెలూన్స్ టాస్క్లో మళ్ళీ బీభత్సమైన రచ్చ మొదలైంది ఇక్కడ. మళ్ళీ వీళ్ళిద్దరికి ఎవరికి, సోనియా అండ్ యష్మి. సోనియా సంచాలకగా ఉంది. ఇప్పుడు అభయ్ ఏంటంటే మాటికి బాక్స్ బయటకు వచ్చి ఆడుతుండు.
బాక్స్ బయటకు వచ్చి వస్తుంది, అరే నాన్న బాక్స్ బయట నుండి కాదు ఆడేది, లోపలికి వచ్చి ఆడాలి అంటుంటే అట్లా ఆడాలని ఏమన్నా రూల్ ఉందా, అట్లా లేదు అన్నట్టుగా అభయ్ అంటున్నాడు. అభయ్ ముందు అసలు టాస్క్ స్టార్ట్ కాకముందే ఒరే ఈ టాస్క్ లో ఏవైతే ఫ్లాస్ ఉంటాయో ఆ ఫ్లాస్ ని పట్టుకొని మనం ఆడాలి అన్నట్టుగా అయితే ఈ 3 టాస్క్లు బిగిన్ కాకముందే తను అన్నాడు. సో బేసిక్గా ఎక్కడ లూప్స్ అనేవి ఉంటాయో ఆ లూప్స్ పట్టుకొని ఆడాలని అబ్బాయి బాగా చూస్తాడు అనమాట. ఓకే ఫైన్, బాగానే ఉండదు, ఆ లూప్స్ పట్టుకొని ఆడితే ఓకే అబ్బా భలే తెలివితేటలు ఉన్నాయిరా అన్నట్టుగా ఆడియన్స్ కూడా బాగా అప్రిషియేట్ చేసే విధంగా ఆడొచ్చు. బట్ అది ఎంతవరకు ఆడియన్స్ అప్రిషియేట్ చేసే కైండ్ ఆఫ్ లూపులు తీసుకుంటే ఆడతారు, అంతేగాని ఇట్లా ఒక మనిషి మాత్రం బాక్స్ లోపలే ఉండి ఆడుతుంటే ఒక మనిషి మాత్రం బయట నుంచి ఆడడం అనేది ఖచ్చితంగా రాంగ్. అది కూడా సంచాలకు అదే పనిగా నాన్న లోపలికి వచ్చి ఆడు అన్నా కూడా వినట్లేడు. బట్ అబ్బాయి ఏం సమర్థించుకుంటున్నాడు ఈ విషయంలో, నేను లోపలికి వచ్చే అన్న ఇప్పుడు బయట నుండి లోపలికి వచ్చి ఆడుతున్నా, బయట నుండి లోపలికి వస్తున్నా మాటికి వస్తున్న ప్రతిసారి నేను ఆడుతున్నా అన్నట్టుకైతే అంటున్నాడు. బయట నుండి లోపలికి రావడం ఏంది, లోపల ఉండి కదా ఆడాలి. ఈయన కన్వీనియంట్గా ఎలా పడితే అలా మార్చుకుంటున్నాడు అనమాట ఓవరాల్ ఇది అనేది. తను బేసిక్గా ఇది ఒక లూప్ లాగా వాడుకున్నాడు, లోపల నుంచి ఆడాలి అంటే ఏంటి, నేను మాటికి బయటికి వెళ్ళి లోపలికి వచ్చి కొడతాను, లోపలికి వచ్చి కొట్టడం కాదు, లోపల ఉండి కొట్టాలి. అది చూసే వాళ్ళకి ఓవరాల్ టీం ఎలా ఇలాంటివి అనేది కంప్లీట్గా ఒక దొంగాటలాగే అనిపిస్తుంది తప్ప అబ్బా లూప్ వెతుకొని భలే తెలివిగా ఆడాడని ఎవరు అనుకోరు అది. అండ్ ఇక్కడ యష్మి బీభత్సంగా మామూలు ఫైట్ కాదు బాబాయ్, సోనియాని ఇంకా చంపేస్తుందేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ రేంజ్లో రచ్చ ఎంత కావాలో అంత వాయిస్ అవుట్ అయిపోయింది. బట్ సోనియా ఏంటో అంత వాయిస్ చేయలేక చాలా డీలాగా మాట్లాడుతుంది. అంత డీలాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే, యష్మికి సోనియా కూడా భయపడుతుందా? యష్మి ఆ లెవెల్లో అరిచి ఆ లెవెల్లో మాట్లాడుతుంటే సోనియా సైలెంట్ ఉంటే ఎవరికైనా ఏం అర్థమవుతుంది, అచ్చా సోనియా రాంగ్ ఏమోరా, యష్మిదే రైట్ ఏమో, అందుకనే ఆ లెవెల్లో మాట్లాడుతున్నా కూడా సోనియా ఏం సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా అయితే అయిపోయింది. బట్ సోనియా ఏంటంటే కొన్ని విషయాల్లో సోనియాది కూడా తప్పు ఉంది ఇక్కడ. అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న బెలూన్స్, అక్కడ బాక్స్ బయట అక్కడక్కడే ఉన్న బెలూన్స్ని మాటికి లోపలికి తోస్తుంది తప్ప ఎక్కడో ఉన్న అబ్బాయి టీం వాళ్ళ బెలూన్స్ మాత్రం తీసుకురావట్లేదు. దానివల్ల ఏమైంది, నిఖిల్ టీం వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది అది. సో యష్మి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అదే ఇట్లా అరుస్తున్నారు, అదే అమ్మ నువ్వు కావాలని వాళ్ళ బెలూన్సే మాటికి ఇచ్చుకున్నావు, బట్ అబ్బాయి టీం వాళ్ళ బెలూన్స్ ఇవ్వలేదు కదా, అది చాలా రాంగ్ కదా అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో అది సోనియా అక్కడ తన తప్పుందని తను అనుకొని కొంచెం సైలెంట్గా ఉన్నట్టుంది. బట్ ఓవరాల్గా చూస్తే తను ఏదైతే సంచాలక్ పొజిషన్ తీసుకుందో ఆ పొజిషన్కి కొన్ని లాజికల్ పరంగా చూస్తే బాగానే లాజికల్ భలే తీసింది అన్నట్టుగా అనిపించింది. అఫ్ కోర్స్ మిస్టేక్స్ ఫ్లాస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా కొన్ని చోట్ల లాజిక్స్ భలే తీస్తుండే. ఇప్పుడు ఏంటి, బాక్స్ బయట నుండి ఆడిండు అనేది ఒక ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి లోపలికి ఇస్తే ఏదైతే స్టిక్స్ ఉన్నాయో అవి లోపలికి ఇస్తే మాటికి ఇరిగిపోయినాయి నిఖిల్ దగ్గర, అదొకటి కన్సిడర్ చేసింది. మూడోది స్టిక్స్ లేకుండా ఆడితే అది కాంపిటీషన్ అవ్వదు కదా, అది అన్కాంపిటేటివ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి నేను నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేస్తాను. తను ఏ విధంగా చూసినా తనే అర్హుడు, అబ్బాయి దగ్గర ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి అన్నట్టుగా అయితే తను ఓవరాల్గా చేస్తుంది. ఓవరాల్గా అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని కౌంట్ చేసి మరి. సో సోనియా కొద్ది చోట తడబడింది. ఆ తడబడినందుకు తను సైలెంట్గా ఉండి యష్మి ఆర్గ్యూ చేస్తున్నా కూడా తన దగ్గర వ్యాలిడ్గా పాయింట్ చెప్పలేకపోయింది. బట్ తను కన్సిడర్ చేసిన పాయింట్స్ ప్రకారంగా ఖచ్చితంగా నిఖిల్ టీం విన్ అవ్వడమే న్యాయమేమో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తను కన్సిడర్ చేసింది ఏంది, బాక్స్ బయట ఆడిండో అబ్బాయి, నెక్స్ట్ లోపలికి ఇచ్చిన కర్రలన్నీ విరిగిపోతున్నాయి, నిఖిల్ దగ్గర ఉన్నాయి. తర్వాత స్టిక్స్ లేకుండా ఆడడం అనేది అసలు అది ప్రాపర్ కాంపిటీషన్లా ఉండదన్నట్టుగా చెప్పడం, ఇవన్నీ ప్రాపర్ లాజిక్స్తో ఉండడం వల్ల డెఫినెట్లీ నిఖిల్ టీం విన్నర్గా సోనియా అనుకోవడం, డిక్లేర్ చేయడం అనేది చాలా లాజికల్గా అనిపించింది. ఎక్కడ బయాస్డ్గా అయితే అనిపించలేదు. అండ్ తను కన్సిడర్ చేసిన పాయింట్స్ వరకు మటుకు అఫ్ కోర్స్ మైండ్ లోపల డెఫినెట్లీ తన టీమే విన్ అవ్వాలి, నిఖిల్ టీమే విన్ అవ్వాలి అనిపించినా కూడా తను చెప్పిన పాయింట్స్ లాజికల్గా ఉన్నాయి కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ తర్వాత సో ఓవరాల్గా చూస్తే ఎపిసోడ్ అయితే అది మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి, దయచేసి లైకులు మిస్ చేయకండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ డూ లైక్. బాయ్.